నీకు మనసాక్షి లేదా? రుక్మిణక్క, ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు. నువ్వు ఇట్రా. ఒసేయాలా, నిజం చెప్పకపోతే ఈ రోజు నీకు కాకమ్మ ఆగు. ఎందుకలా మళ్ళీ వచ్చావు? కావేరి, నేను డబ్బాసతో తప్పు చేశాను. గుళ్ళో నుండి ఆ ఉంగరాన్ని కాజేసింది నేనే. దాన్ని నా సంచిలో దాచాను. కాని అది రుక్మిణమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అక్కడ గొడవలో ఎక్కడో పడిపోయింది. నాకు తెలుసు అలా. ఆ రింగ్ నీ దగ్గర లేదు. అమ్మయ్యా, నువ్వైనా నన్ను నమ్మినందుకు థ్యాంక్స్ కావేరి. నేను ఇంకెప్పుడు తప్పు చేయను. నేను మారిపోయాను. అది చెప్తామని వచ్చాను. కావేరి, దీని నమ్మకం ఇదెప్పటికీ మారదు. వెంటనే పోలీసులకు అప్పచెప్తాం. రావే. ఆగమ్మా, మారానంటుందిగా, ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం. చూడాలా? నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉంగరం నాకు చాలా అవసరం. ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడ ఉంది. అది నీకు దొరికితే వెంటనే తీసుకొచ్చి నాకివ్వు. ఈసారి నువ్వు తప్పు చేస్తే క్షమించను. రండమ్మా. నువ్వు నాకు ఎన్ని అవకాశాలిచ్చినా నేను నీకు ద్రోహం చేస్తూనే ఉన్నాను. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే నన్ను చంపేసేవాళ్ళు. నీ మంచితనానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప నేనేం చేయలేను. తప్పనిసరి పరిస్థితుల్లో నీ భర్త ప్రాణాలు తీయబోతున్న వాళ్ళకి నేను సాయం చేయబోతున్నాను. నన్ను క్షమించు కావేరి, నన్ను క్షమించు. ప్రభు, ఆ చిన్ముద్రిక నిజంగానే ఇంట్లో ఉందంటారా? ఎంత వెతికినా కనిపించటం లేదు. ఇక్కడే ఉంది దేవి. ఆ విషయం నాకు తెలుస్తోంది, కానీ ఎక్కడుందో తెలియటం లేదు. ఆ పరమేశ్వరుడు మనకి ఇంకాస్త గడువిచ్చినా బావుండేది. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఈ ఆపద ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. కావేరి, ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నాను? బానే ఉన్నారు. ఏంటి కావేరి, నేను పుట్టినరోజు జరుపుకోవడం నీకు ఇష్టం లేదా? పొద్దుటి నుంచి అందరూ స్వీట్ తినిపించి విషెస్ చెప్పారు. నువ్వు మాత్రం మొక్కుబడిగా విషెస్ చెప్పి తప్పించుకు తిరుగుతున్నావు.
ఇప్పుడు డ్రెస్ ఎలా ఉంది అంటే అంటీ ముట్టనట్టు సమాధానం చెప్తున్నావు. అర్జున్ బాబు అలా అనకండి. వదిలే కావేరి, నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకెప్పుడు బర్త్డే చేసుకోండి. ఇదే నా లాస్ట్ బర్త్డే. అర్జున్ బాబు దయచేసి అలా అనకండి. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలి. మీరు 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలి. నాకెందుకు నా బర్త్డే జరగడం నీకు ఇష్టం లేదేమో అనిపిస్తోంది. అర్జున్ బాబు ప్లీజ్ రండి, ఇలా కూర్చోండి. దయచేసి అలా మాట్లాడకండి. సారీ అర్జున్ బాబు, ఇంట్లో గెస్టులు ఉండడం, కాకమ్మ రావడం, వీటన్నింటితో నేను మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదేమో. దయచేసి నన్ను క్షమించండి. కావేరి, అందానికి నీకు ఏదో సంబంధం ఉంది. నువ్వు నవ్వినా అందంగా ఉంటావు, కన్నీళ్లు పెట్టుకున్నా అందంగా ఉంటావు. కావేరి, లైఫ్లో నాకు మిగిలింది 2 బంధాలే. ఒకటి తల్లి ప్రేమ, 2 నా కావేరి ప్రేమ. అవి ఎప్పటికీ నాతోనే ఉండాలి. అర్జున్ బాబు, మిమ్మల్ని నేను కానీ అత్తయ్య గారు కానీ ఎప్పటికీ వదిలిపెట్టాం. ఇక నుంచి మనం హాయిగా సంతోషంగా ఉంటాం. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పనలేదు. నా అర్జున్ బాబు రాజులా ఉన్నాడు. నిజంగా? నిజంగా అర్జున్ బాబు. సరే, నేను గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. నువ్వు త్వరగా వచ్చేసే. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు అర్జున్ బాబు. మనకు ఆ ఉంగరం దొరకాలి, మీరు నాకు దక్కాలి. అలాగే యమధర్మరాజు కూడా ఏమీ కాకూడదు. అలా అమ్మవారు నన్ను అనుగ్రహించాలి. అమ్మా తల్లి, అనుగ్రహించు.